హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనము పాలక్ కార్న్తో క్రంచీ శాండ్విచ్ ఎలా చేసుకోవాలని చూద్దాము. చాలా సింపుల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమేమి కావాలి శాండ్విచ్కి చూద్దాం. పాలక్ తీసుకున్నాను, మంచిగా కడిగేసి కట్ చేసుకున్నాను. అలాగే వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాను. గోధుమ పిండి 1 స్పూను, ఉడికించిన కార్న్ తీసుకున్నాను, బటరు, శాండ్విచ్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనము కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా బటర్ వేసుకుందాము. బటర్లో సాల్ట్ ఉంది, సాల్టెడ్ బటర్ ఇది. బటర్ కరగక ముందే ఎక్కువ అలా ఊరికే కరిగే టైంలోనే పూర్తిగా కరిగితే బటర్ అనేది మాడిపోతుంది, కలర్ టేస్ట్ మారిపోతుంది, బాగుంటుంది కూడా. సో బటర్ ఇలా కొద్దిగా కరిగే టైంలోనే మనం కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న పీసులుగా గార్లిక్, వెల్లుల్లి అది వేసుకునేయాలి. వెల్లుల్లి కూడా ఎప్పుడు మనం శాండ్విచ్ చేసుకునే ముందు ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా కొద్దిగా వేసి ఫ్లేవర్ అన్నది వచ్చే టైంలో మనం కట్ చేసుకున్న పాలక్ వేసుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చూడండి, పాలక్ వేసుకున్నాం కదా, పాలక్ కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు అలా వేయించుకుంటే చాలు. పూర్తిగా ఏం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. పాలక్లో కూడా కొద్దిగా నీళ్ళు వదులుతాయి కదా, ఆ నీళ్ళు కొద్దిగా డ్రై అయితే సరిపోతుంది. కార్న్ అన్నది మనం ఉడికించుకున్నాం ఆల్రెడీ. సరే, ఇలా కొద్దిగా నీళ్ళు డ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న 1 కప్పు కార్న్ వేసుకున్నాం. కార్న్ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువేం ఉడకవలసిన అవసరం లేదు. బటర్లోనే ఉప్పు ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి కొద్దిగా నీళ్ళు వదులుకుంటుంది. మళ్ళీ మనం ఎక్కువ ఉప్పు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూసారా, ఇలా కొద్దిగా మన పాలక్లోని వాటర్ డ్రై అయిన తర్వాత, సరే ఇప్పుడు వాటర్ కూడా కొద్దిగా డ్రై అయిపోయింది. కొద్దిగా ఇదంతా మనం ఒక సైడ్లో తోసుకొని చిల్లీ ఫ్లేక్స్ లాస్ట్లో వేసుకోవాలి, ఇప్పుడేం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా అంతా సైడ్కి తోసుకొని, నేను మా గోధుమ పిండి తీసుకున్నాను, మీరు కావాలంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు. 1 స్పూన్ గోధుమ పిండి తీసుకున్నాను కదా, అది వేసుకొని దాంట్లోకే కొద్దిగా బటర్ వేసుకొని కొద్దిగా బటర్ కరిగేంత వరకు ఆ గోధుమ పిండిని వేయించుకుందాం. అలా అంతా ఒక ముద్ద అయితే సరిపోతుంది. బటర్ కరిగి గోధుమ పిండి అలా చూసారా, ఇలా ముద్ద అయిన తర్వాత ఇలా ముద్దలాగా వచ్చింది. ఇప్పుడు అన్నిటినీ మిక్స్ చేసుకునేద్దాం. మిక్స్ చేసుకొని ఇంకొంతసేపు ఉడికించుకుందాం, గోధుమ పిండిలోని పచ్చివాసన పోయేంత వరకు. చీజ్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, మేము ఇది పెద్దవాళ్ళు తింటున్నాం కాబట్టి చీజ్ వేయలేదు. పిల్లల కోసం చేసేలాగా ఉంటే చీజ్ వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను 1 కప్పు పాలు తీసుకున్నాను. ఆ కప్పు పాలు వేసుకొని మంచిగా ఉడికించుకుందాం దగ్గర పడేంత వరకు. గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి తొందరగానే దగ్గర పడిపోతుంది. ఎక్కువ దగ్గర పడకూడదు, కొద్దిగా దగ్గర పడితే చాలు. జస్ట్ ఒక క్రీమీ ఇది స్ట్రక్చర్ వస్తే సరిపోతుంది. ఎక్కువ దగ్గర పడేంత వరకు ఉడిపిస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఇలా కొద్దిగా దగ్గర పడితే చాలు. ఇప్పుడు ఆల్రెడీ బటర్లో ఉప్పు ఉంది కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని, పెప్పర్, మిరియాల పౌడరు, కొద్దిగా పెప్పర్ వేసుకున్నాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాం కదా, అది చూసుకొని ఎవరు ఎంత కారం తింటారో అలా వేసుకోవచ్చు. అలా మా దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేవంటే ఫస్టే మనము వెల్లుల్లి వేసుకుంటాం కదా, అప్పుడే గ్రీన్ చిల్లీస్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు.
చూసారా ఈ మారి అయితే సరిపోతుంది. మనం స్ప్రెడ్ చేసుకోవడానికి బ్రెడ్ పైన ఈజీగా ఉంటుంది. ఇంత వస్తే సరే. కట్టేసాం కదా స్టవ్. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము. మనం బ్రెడ్కి బటర్ రాసుకొని రెడీ చేసుకుందాం. ఇలా 2 బ్రెడ్కి బటర్ రాసుకొని పూర్తిగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని పూర్తిగా బ్రెడ్ పైన పెట్టి ఇంకో బ్రెడ్ తీసుకొని ఇలా ఆ బ్రెడ్ తీసి దీనిపైన పెట్టి శాండ్విచ్ మేకర్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన దగ్గర శాండ్విచ్ మేకర్ లేదు. తవా పైన కొద్దిగా నేను బటర్ రాసుకున్నాను. తవా కూడా చూసుకోవాలి, మరీ హీట్ అవ్వకూడదు. 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు టోస్ట్ చేసుకోవాలి. చాలా క్రంచీగా ఉంటుంది వేడిగా తీసుకుంటే. సరే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక ప్లేట్లో తీసుకున్నాము. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇది ఎప్పుడు కానీ శాండ్విచ్ కట్ చేసుకునే ముందు వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి మంచిగా కట్ అవుతుంది అది. అలాగని నేను అన్నీ చేసుకుంటున్నాను. వేడి ఉండే ముందే కట్ చేసుకోవాలి, తర్వాత కట్ చేసుకోవడానికి కుదరదు. సరే ఎంత చక్కగా వచ్చింది కదా. చాలా సింపుల్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా చేయండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. పిల్లలే కాదు పెద్దలకు కూడా చాలా బాగుంటుంది. మనం ఉప్పు కారం అంతా వేసుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. టమాటో కెచప్తో నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో పూర్తిగా చూసి మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. చాలా మంచిగా మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.